అస్మద్గురుభ్యో నమః. ప్రయాగే మాధవేశ్వరి అష్టాదశ శక్తిపీఠంలోని మాధవేశ్వరి ఆలయము ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది. ఓం త్రివేణి సంగమోద్భూత త్రిశక్తి వాం సమాహృతి. ఓం త్రివేణి సంగమోద్భుత త్రిశక్తీనాం సమాహృతి ప్రజాపతి కృతాశేష యాగమాలాభివందిత బృహస్పతి కరాంతస్థ పీయూష పరిషేచిత ప్రయాగే మాధవేదేవి సదాపాయ శుభాకృతి. గంగా యమున సరస్వతి నదుల సంగమం పవిత్రమైన త్రివేణి సంగమంగా చెప్పబడుతుంది. మాధవేశ్వరి దేవి అచ్చట ఆవిర్భవించింది. శక్తిత్రయ స్వరూపిణి. బ్రహ్మ ఇచ్చట వరుసగా అనేక యాగాలు చేసినందున ప్రయాగ అయ్యింది. బృహస్పతి కరకమండలంలోని అమృతంచే అభిషేకించబడింది. ఇట్టి శుభస్వరూపిణి మాధవేశ్వరి మనల్ని అందరూ ఎల్లప్పుడూ రక్షించుగాక. ఓం ఐం ప్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం ప్రీం శ్రీ మాధవేశ్వరీ దేవ్యే నమః. స్థల పురాణం. పూర్వం సరస్వతీ నది గంగా యమునల మధ్య ప్రవహిస్తూ ఉండేది. మహర్షుల భావన ప్రకారం గంగా యమునలు ఎడా పింగళ నాడులు కాగా సరస్వతీ నది సుషుమ్నా నాడి. ఈ సరస్వతీ నదీ తీరాన ఉత్తమోత్తములైన మహర్షులు నివసిస్తూ ఉండేవారు. సరస్వతీ నది అంతర్వాహినిగా మారిపోకముందు ఈ నదీ తీరాన పుణ్యక్షేత్రాలు ఎన్నో విలసిల్లాయి. గంగకు ప్రస్తుతమున్నంత ప్రశస్తి ఆనాడు లేదు. అయితే గంగా యమున సరస్వతులు మూడు కలిసిన త్రివేణి సంగమ స్థలిని ఋషీశ్వరులందరూ ఉత్తమోత్తమ క్షేత్రంగా భావిస్తూ సంగమ క్షేత్రం అని నిర్ధారించారు. ఈ క్షేత్ర మహాత్యానికి ఆకర్షితుడైన బ్రహ్మదేవుడు ఇక్కడ వరుసగా ఎన్నెన్నో యజ్ఞాలు చేశాడు. ప్రజాపతి ఇక్కడ యాగాలు చేసినందువలనే ఈ క్షేత్రానికి ప్రయాగ క్షేత్రం అని పేరు వచ్చింది. అంటే గొప్ప, అంటే ప్రజాపతి అని రెండు అర్థాలున్నాయి. ప్రజాపతి గొప్పగా యాగాలు జరిగిన చోటు కావడం వలన ప్రయాగ క్షేత్రమైనది. ఈ క్షేత్రాన్ని ఇప్పుడు అక్బరు చక్రవర్తి పట్టిన పేరు ప్రయాగ క్షేత్రమైంది. ఈ క్షేత్రాన్ని అక్బర్ చక్రవర్తి పెట్టిన పేరు అలహాబాద్ అని పిలుస్తారు. ప్రయాగ క్షేత్రం అని ఇప్పుడు ప్రస్తుతం మనము త్రివేణి సంగమం అంటాం కదండి, అది అలహాబాద్గా పిలువబడుతుంది. ఈ అలహాబాద్ పేరు పెట్టింది అక్బరు చక్రవర్తి. పౌరాణిక గాథలు. దేవదానవులు కలిసి సముద్ర మథనం చేశారు. ఫలితం అమృతభాండం బయటకు వచ్చింది. విష్ణువు మోహిని రూపంలో వచ్చి దేవతలకు అమృతం పోసేశాడు. అడ్డుపడిన రాక్షసుడు రాహువును ఖండించాడు. గందరగోళం మొదలైంది. దాదాపుగా ఖాళీ అయిపోయిన అమృతభాండాన్ని అక్కడే వదిలేసి మోహినీదేవి మాయమైపోయింది. బుద్ధికి బృహస్పతిని చెప్పుకోవడం ఆనవాయితీ కదా. కారణం, ఈ దేవగురువు తెలివైన మహానుభావుడు మాత్రమే కాక పరుగులోనూ సాటి లేనివాడు. అటువంటి బృహస్పతి ఎంతో ముందు చూపుతో చటుక్కున అమృతభాండాన్ని పుచ్చుకొని పరుగులంకించుకున్నాడు. అసురులు వెంబడించారు. బృహస్పతి పరుగు వేగాన్ని పెంచడంతో అమృతభాండంలోంచి 4 చుక్కలు క్రిందకు రాలాయి. అవి సరిగ్గా ఈ ప్రయాగ సంగమ క్షేత్రంలో పడ్డాయి. ఆనాటి నుంచి ఈ క్షేత్రానికి అమృత తీర్థం అని పేరు వచ్చింది. క్రమంగా ప్రయాగ విశిష్టత మరింతగా పెంచేలా సూర్యభగవానుడు ఈ క్షేత్రాన్ని అధికంగా సేవించాడు. అందువల్ల ఈ క్షేత్రానికి భాస్కర క్షేత్రం అని పేరు కూడా సార్థకమైనది. ఈ క్షేత్రంలో సతీదేవి యొక్క చేతి వేలు పడటం వల్ల ఇక్కడ వెలసిన శక్తిపీఠ క్షేత్రాన్ని మాధవేశ్వరీదేవి అని ఋషులు దేవతలు గుర్తించి కీర్తించారు. ఇంకా క్షేత్ర విశిష్టత. క్షేత్రంలోని గంగానది నీరు స్వచ్ఛంగా తెల్లగా ఉండి యమున నీరు మాత్రం నల్లగా ఉంటుంది. యమున విష్ణు భక్తురాలు, అందుకే విష్ణు పాదోద్భవ అయిన గంగలో కలిసిపోయే క్షేత్రం కనుక ఈ క్షేత్రానికి మాధవ క్షేత్రం అని వ్యవహరిస్తారు. కనుకనే ఈ శక్తిపీఠ క్షేత్రానికి మాధవేశ్వరి అనే పేరు కూడా వచ్చింది. అయితే ఈ దేవిని ప్రస్తుతం స్థానికులు అలోపీదేవి అని వ్యవహరిస్తున్నారు. ఈ క్షేత్రంలో అనాదిగా ఒక వటవృక్షం ఉంది. దీన్ని అక్షయ వటం అన్నారు. ఈ వృక్షము విష్ణుమూర్తికి గొడుగు అని ప్రతీతి.
ఈ క్షేత్రంలో స్నానాలు చేసేవారు ముందుగా గంగలోనూ తర్వాత యమునలోనూ విడివిడిగా స్నానం చేసి ఆ తర్వాత సంగమంలో స్నానం చేస్తారు. ఈ సంగమంలో పురుషులు స్త్రీలు కూడా తమ తలనీలాలను నదీదేవికి సమర్పిస్తారు. అనంతరం పురుషులు తమ పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తారు. గయ తర్వాత పిండ ప్రదానానికి ప్రయాగనే ముఖ్య క్షేత్రం. శ్రీరాముడు అరణ్యవాసం చేస్తున్నప్పుడు భరద్వాజ మహర్షి ఈ క్షేత్రంలోనే నివసించేవాడు. అప్పటికి ఇదంతా మహా అరణ్య ప్రాంతం. వనవాసంలో ఉండగానే శ్రీరాముడు ఇక్కడి మాధవేశ్వరి శక్తిని ఆరాధించాడు. యమునా తీరాన గల లవణ రాజ్యాన్ని జయించాక శత్రుఘ్నుడు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశాడు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని కాలం వచ్చేసరికి ప్రయాగ మహానగరం అయిపోయింది. హరి ఓం తత్సత్. ఓం ఐం ప్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం ప్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం ప్రీం శ్రీ మాత్రే నమః. 15వ శక్తిపీఠమైన వైష్ణవీదేవి ఆలయము హిమాచల ప్రదేశ్లో ఉన్నది. ఈ ఆలయానికి సంబంధించిన విశేషాలను, చారిత్రక ప్రదేశాల విషయాలన్నీ మరి యొక్క సంచికలో తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.